హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇంట్లోనే సోప్ ఎలా తయారు చేసుకోవాలి వేపాకు వాడి అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఆన్లైన్లో గ్లిజరిన్ సోప్ బేస్ ఆర్డర్ చేశాను. సో నాకు ఈ మోల్డ్లో 1 కిలో సోప్ బేస్ 200 పడింది. మీరు కూడా ఇది కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గోట్ మిల్క్ సోప్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పియర్స్ సోప్తో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది తీసుకున్నాను. నేను లాస్ట్ టైం కూడా దీంతోనే ప్రిపేర్ చేశాను. అవుట్పుట్ చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అనేది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో నీమ్ సోప్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనకు వేపాకు కావాలి కదా. సో ఒక 10 రెమ్మల వరకు నేను వేపాకుని తీసుకున్నాను. వేపాకు ఫ్రెష్గా ఉంటే మనకు సోప్ మంచి కలర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వేపాకుని వాష్ చేసుకోవాలి. కాడలు తీసేయాలి, ఓన్లీ లీవ్సే కదా మనకి కావాలి. సో ఈ సోప్ని ఎవరైనా తయారు చేయొచ్చు, చాలా సింపుల్. ఇంకా మన ఛానల్లో చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా తయారు చేయాలి అని కొంతమంది అడిగారు. సో నేను 2 డేస్ బ్యాకే చికెన్ బిర్యానీ వీడియోని అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. సో ఈ సోప్ వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో వాష్ చేసి పెట్టుకున్న నీమ్ లీవ్స్ని మిక్సీ జార్లో వేసి 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 500 గ్రామ్స్ సోప్ బేస్ని తీసుకున్నాను. ఇది గ్లిజరిన్ సోప్ బేస్ అనమాట. మీరు కావాలంటే నేను ముందు చెప్పినట్టు వీడియో స్టార్టింగ్లో గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకోవచ్చు, అండ్ పియర్స్ సోప్తో కూడా యూజ్ చేయొచ్చు. సో మనం తీసుకున్న ఈ సోప్ బేస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను మామూలుగా 250 గ్రామ్స్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏమో చేసేద్దాంలే మళ్ళీ ఎందుకు అని చెప్పేసి మొత్తం చేశాను. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది, కట్ చేస్తుంటే చాలా స్మూత్గా ఉంది ఈ సోప్ బేస్ అనేది. సో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే డబుల్ బాయిలింగ్ మెథడ్ అనమాట, మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్కి కాకుండా ఒక పెద్ద బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకున్న తర్వాత మనము ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్ మీద ఈ సోప్ బేస్ పీసెస్ అన్నీ వేసేసి ఇలా పెట్టి సిమ్లో ఉంచామంటే కనుక మనకి ఈ సోప్ బేస్ అనేది ఈజీగా మెల్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనము సోప్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ మౌల్డ్ ఉంటుంది కదా, ఆ మౌల్డ్లో కోకోనట్ ఆయిల్ వేసుకొని ఊరికే అలా స్ప్రెడ్ చేసామంటే కనుక మనకి సోప్ అందులో వేసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో నేను అప్లై చేశాను, చూసారా. సో ఇలా మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా, ఏమీ పీసెస్ ఏం లేకుండా. అలాంటి టైంలో మనం ఏదైతే ఈ పేస్ట్ని ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా క్లాత్లో అయినా వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే స్ట్రైనర్ ఉంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో నేను ఇలా స్ట్రెయిన్ చేశాను అనమాట. నేను పసుపు ఎక్కువ వేసాను, అందుకు నాకు కొంచెం కలర్ చేంజ్ వచ్చింది. యాక్చువల్లీ గ్రీన్ కలర్లో రావాలి. సో నేను కొంచెం హెల్త్కి మంచిదే కదా అన్నట్టు పసుపు ఎక్కువ వేసాను. సో ఇలాగా మొత్తం కరిగిపోయిన తర్వాత వెంటనే మనం ఈ మోల్డ్లోకి తీసుకోవాలన్నమాట. ఏమాత్రము లేట్ అయినా కూడా మనకి సెట్ అయిపోతూ ఉంటుంది స్లోగా. సో అందుకు గాను నేను వెంటనే ఈ మోల్డ్లోకి తీసుకున్నాను. అండ్ మోల్డ్లోకి నాకు కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తేను ఇక బౌల్స్ కూడా తీసుకున్నాను, స్టీల్ బౌల్స్. సో 2 బౌల్స్కి వచ్చింది. నేను 3 బౌల్స్కి ముందుగానే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్నాను మోల్డ్తో పాటు. ఇక 2 బౌల్స్కి మాత్రమే వచ్చింది. సో ఒక బౌల్ పక్కన పెట్టేశాను. ఇక మనకి పైన నురగలా ఉంటుంది కదా, ఇదేమో ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో ఇలా మనము ఊరికే అలా టచ్ చేసామంటే కనుక ఆ నురగ అనేది వచ్చేస్తుంది మనకి క్లాత్తో పాటు. సో నేను ఈ కోకోనట్ ఆయిల్ బౌల్స్కి అప్లై చేసేలోపు అది కొంచెం ఆరుతున్నట్టు అనిపించింది కదా, ఇక నేను క్లాత్తో ఆ నురగ తీసేటప్పటికి కొంచెంగా సెట్ అయిపోయింది. సో అందుకని నేను తీయలేదు అన్నిటికీ. ఇక మనము ఒకసారి యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ నురగంతా పోతుంది కదా, హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కానీ బాత్ చేసేటప్పుడు కానీ. సో అందుకని నేను అలా వదిలేసాను. సో ఇలా మోల్డ్స్లోకి కానీ బౌల్స్లోకి కానీ తీసుకున్న తర్వాత ఇలా ఏదైతే నురుగు ఉంటుందో ఇలాగా తీసేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ మనం అలా పక్కన పెట్టామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సోప్ అనేది. ఇంకా నేనేమో నైట్ చేశాను కదా, ఇక లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక మార్నింగ్ లేచాక ఇలా తీసేసాను. నేను మార్నింగ్ లేచేసరికి ఇవి తయారు చేసి 7 అవర్స్ అయింది. సో మార్నింగ్ తీసేటప్పటికి చాలా సింపుల్గా వచ్చాయి. సో నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది కదా, దానిలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. మనము డీప్లో అయినా పెట్టచ్చు, ఇలా సోప్ ఇందులోకి మౌల్డ్లోకి తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదంటే బయట అయినా అలా వదిలేయచ్చు. ఏదైనా కానీ బాగానే వస్తుంది.
సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సోప్స్ అనేవి. మీరు కూడా ట్రై చేయండి. మనము వేపాకనే కాదు, ఏదైనా మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏదైనా వేసుకొని సోపు తయారు చేసుకోవచ్చు. సో మనకి తగ్గట్టు, మన స్కిన్కి ఎలా సరిపోతుందో ఆ సోప్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా శాంపిల్గా చేసి చూపిస్తున్నాను. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే మా హస్బెండ్ ఇప్పుడే ఒక డౌట్ రైస్ చేశారు. సో వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్ ఉంటుంది కదా అది, అండ్ ఫ్రూట్స్ ఏమో ఆరెంజ్, పపాయ అలా ఉంటుంది కదా, మనం ఏదైతే దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హ్యాండ్ వాష్ చేశాను కదా, ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.